అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడంలో మంత్రి నారా లోకేష్ తన తండ్రి నారా చంద్రబాబు నాయుడిని అధిగమించేలా ఉన్నారు. అంతేకాదు సందర్భంతో పని లేకుండా ఏ వేదిక మీద ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతుండటంతో లోకేష్ తన పరువు తానే తీసుకోవడమే కాకుండా రాష్ట్రం పరువు తీసేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సమయంలో వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు మంత్రి లోకేష్ అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హుందాతనం లేకుండా నిత్యం దిగజారుడు రాజకీయాలకు, రెడ్ బుక్ అరాచక విధానాలకు పాల్పడుతున్న లోకేష్ తీరుపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. ఎవరైనా సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడితే పరువు పోతుంది. అందులోనూ రాజకీయ నేతలు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే వారిపై ప్రజల నుంచి వ్యంగ్యాస్త్రాలు వస్తాయి. ఇది ఏ పార్టీ నేతకైనా వర్తిస్తుంది. కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో అదానీ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ కీలక మంత్రి నారా లోకేష్ ప్రసంగం అలాగే విమర్శలకు గురైంది. అక్కడ సభకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పలువురు హాజరయ్యారు. వారందరికీ ఆయా విషయాలపై అవగాహన ఉంటుంది. అందువల్ల కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన విషయాల మీద ప్రసంగిస్తే అంతా ప్రశంసిస్తారు. అలా కాకుండా అసత్యాలు, అతిశయోక్తులతో పాటు ప్రత్యర్థి రాజకీయ పార్టీపై విమర్శలు చేస్తే వారికి కూడా చికాకు వస్తుంది. పైకి అనకపోవచ్చు, కానీ సభ నుంచి వెళ్లిపోయాకైనా వారు తమలో తాము చర్చించుకోకుండా ఉండరు. ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ చంద్రబాబు వల్లే వచ్చిందని లోకేష్ వల్లే వచ్చిందని చంద్రబాబు ఇలా పరస్పరం చెప్పుకున్నారు. సరే, దాన్ని సరిపెట్టుకోవచ్చు. కానీ ఎవరి వల్ల వచ్చింది, అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చింది, ఆ తర్వాత అది గూగుల్ వాడుకోబోతోంది, ఇవన్నీ అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియవా? ఈ విషయాలన్నీ విస్మరించి మాట్లాడితే రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. లోకేష్ చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. జీ అంటే తమకు గూగుల్ అని, వారికి గొడ్డలి అని అనుచిత వ్యాఖ్య చేశారు. ఇది ఏమి సందర్భం అన్న సంగతి విస్మరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఇలాంటి కామెంట్లు చేశారంటే ఆయన నిత్యం ఆ పార్టీ అంటే ఎంతగా భయపడుతున్నది అర్థమవుతుంది. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్న వ్యక్తి వచ్చి గూగుల్ తమదేనని చెప్పుకుంటారని ఆయన అన్నారు. నిజమే, ఏపీలో ఎవరు అలా క్రెడిట్ చోరీ చేస్తున్నది ప్రజలకు తెలియకుండా ఉంటుందా? వచ్చిన అతిథులు ఈయన ఏది చెబితే దాన్ని నమ్మేస్తారా? అయినా ఇవా మంత్రి ప్రసంగించాల్సిన అంశాలు. గతంలో అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసినప్పుడు గాని, అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు కూడా హాజరైన భారీ సమ్మిట్ లో గాని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమని ప్రసంగించారు? ఏపీకి అన్ని వనరులు ఉన్నాయని, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 గా ఉన్నామని, పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండి పరిష్కరించడానికి చొరవ చూపుతామని చెప్పారు. అది రాష్ట్రంపై ఉండవలసిన కమిట్మెంట్. కానీ లోకేష్ మాత్రం అందుకు భిన్నంగా అసంబద్ధ వ్యాఖ్యలు కూడా చేసి రాష్ట్రానికి నష్టం చేశారనిపిస్తుంది. రాజకీయ విమర్శలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి సభల్లో కూడా నాణ్యత లేకుండా రాజకీయ ప్రసంగం చేయడం అంత సంస్కారయుతం అనిపించదు. అందువల్లే లోకేష్ కు సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి జవాబు చెప్పే పరిస్థితి ఆయనకు ఎంతవరకు ఉందన్నది సందేహమే. గతంలో ఆయన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సభలో ఏది మాట్లాడినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా చెల్లిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు గనక. సామాజిక మాధ్యమాలు బాగా వచ్చాక ఆయన చెబుతున్న విషయాల్లోని పొంతలేని సంగతులు, గతంలో ఏం మాట్లాడింది, ఇప్పుడేం చెబుతున్నది వెల్లడించే వీడియోలను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబును లోకేష్ ఫాలో అవదలిస్తే ఆయన ఇష్టం. పొందాలేని రాజకీయాలు చేయాలనుకుంటే ఆయనే ప్రజల్లో పరపతి కోల్పోతారు. వైసీపీని గొడ్డల పార్టీ అని లోకేష్ అనగానే టీడీపీ క్యాడర్ చేసిన పలు అరాచకాలను గుర్తు చేస్తూ అసలు గొడ్డల పార్టీ మీది కదా అని పలువురు ప్రశ్నలు వేశారు. అంతేకాక గతంలో వైఎస్ రాజారెడ్డిని బాంబులు వేసి హత్య చేసిన వారు టీడీపీలోనే ఉన్నందున ఈ పార్టీ బాంబుల పార్టీ అవుతుందని కొందరు వ్యాఖ్యానించారు. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వంలో లోకేష్ రెడ్ బుక్ అరాచకాలపైన పలువురు నిలదీశారు. ఉదాహరణకు వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను ఒక టీడీపీ నేత నడి రోడ్డుపై నరికి హత్య చేశారు. పల్నాడులోని పిన్నెల్లిలో సాల్మన్ అనే వైసీపీ దళిత కార్యకర్తపై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఫరీదుపేటలో మరో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఇలా ఒకటి కాదు, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఘటనలో పలు చోట్ల అరాచక శక్తులుగా మారిన టీడీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, కత్తులు వంటి వాటిని ఉపయోగించే దాడులు చేశారు. అవన్నీ ఎందుకు? మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరింది టీడీపీ కార్యకర్తలే కదా. ఈ అరాచకాలన్నిటికీ తెలుగుదేశం పార్టీ జవాబుదారీ అవుతుందా? లోకేష్ వీటన్నిటిని విస్మరించి డబాయించి తన తండ్రి మాదిరే మాట్లాడితే జనం నమ్ముతారా? చంద్రబాబు
చంద్రబాబుకు కుదిరింది కనుక తాను కూడా అలాగే మాట్లాడతానని నిర్ణయించుకుంటే ఆయనకే నష్టం. అందులోనూ అదానీ, గూగుల్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ గొడ్డలి గొడవ ఏమిటా అని వారు అడిగితే ఏం చెప్తారు? ఏపీలో శాంతి భద్రతలు లేవని లోకేష్ జవాబిస్తారా? ఎంత వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రెడ్ బుక్ గురించి వారికి మాత్రం తెలియకుండా ఉంటుందా? విశాఖపట్నం అన్న ఆంగ్ల పదాల్లో జీ ఉందని, జీ అంటే గూగుల్ అని ఆయన అనగానే అంత ఆశ్చర్యపోయారు. విశాఖపట్నంలో జీ అనే అక్షరం ఎక్కడుందా అని బెత్తరపోయారు. వైజాగ్ లో మాత్రం జీ అన్న అక్షరం ఉంది. పోనీ దాన్నే పరిగణలో తీసుకుంటే అదే జీ అక్షరం వెనక ఏ అనే అక్షరం కూడా ఉంది కదా, మరి ఏ అంటే అదానీ అన్న అర్థం కూడా వస్తుంది కదా అని వారు గుర్తు చేస్తున్నారు. అంటే అదానీ డేటా సెంటర్ ను జగన్ తీసుకొచ్చారని, ఆ తర్వాత అది గూగుల్ డేటా సెంటర్ గా మారిందని వైసీపీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ చేస్తున్న హుందాతనం లేని వ్యాఖ్యల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుతుందో గాని ఏపీకి మాత్రం తీరని అప్రదిష్టే.